కాంగ్రెస్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోందన్నారు. ఇళ్లు ఆలయాలను కాంగ్రెస్ సర్కార్ కూల్చుతోందన్నారు బండి సంజయ్. తెలంగాణకు రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇళ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. నీ శిక్షణా శిబిరాలు పక్కబెట్టు. శిక్షణా శిబిరాలు దేనికోసం పెట్టుకున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే మన సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. దేశం మొత్తం చూసుకుంటే 10,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఢిల్లీకి మూటలు పంపొచ్చట. తెలంగాణ రాష్ట్రంలో 1000 కోట్ల రూపాయలు కార్యకర్తలు వసూలు చేసి ఢిల్లీకి పంపొచ్చట. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు